బాగేపల్లిలో రమణీయంగా సామూహిక వివాహోత్సవం. బాగేపల్లి సమీపంలో గడిదం శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామి ఆలయంలో బాగేపల్లి ఎమ్మెల్యే ఎస్ఎన్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో 23వ వార్షిక ఉచిత సామూహిక వివాహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. మొత్తం 125 మంది నూతన వధువరులను వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 10,000 మందికి కూర్చునేలా ఆసనాలు ఏర్పాటు చేశారు. వివాహ వేదికను తిరుపతి ఆలయ నమూనాలో సిద్ధం చేశారు. వేద బ్రహ్మ సన్ నాగేంద్ర భట్ నేతృత్వంలో పురోహితులు వేద మంత్రాల నడుమ వరులు వధువుల మెడలో తాళి కట్టారు. సుబ్బారెడ్డి ఆయన సతీమణి ప్రతి జంటకు సీమావును బహుమతిగా ఇచ్చారు. కొత్త జంటల బంధుమిత్రులు ప్రజలు కలిపి 20,000 మంది పైగా హాజరయ్యారు. అందరికీ విందు భోజనం అందించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కెహెచ్ మునియప్ప, మాజీ ఎంపీ డికే సురేష్, బంగారపేట శాసనసభ్యులైన ఎస్ఎన్ నారాయణ స్వామి, మాజీ ఎమ్మెల్యే సంపంగి మంగళనాథ స్వామీజీ తదితరులు పాల్గొన్నారు. భూలోకే భువర్లోక సమర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షణ్లోకానామధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషత్యదహత్ర ఫణామణిమండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాత్మయుక్తం సుందానంలో కంభితే శ్రీమదు అఖిలాండకోటి ఈరోజు ఇంత పెద్దగా ఇంత వైభవంగా జరిగిన శ్రీనివాస కళ్యాణోత్సవానికి
మీరందరూ వచ్చి ఈ పొద్దు ఆ భగవంతుడి పాత్రలైనారు. ఆ భగవంతుడి మీకు ఆరాధన, ఐశ్వర్యాలు, భగవంతుడు అన్ని మీకు ఆరోగ్యం కాపాడాలని కోరుతాం. విశేషంగా ఈరోజు సన్మాన్య మా ముఖ్యమంత్రి గారి టీకే శివకుమార్ గారు తమ్ముడు గారి కదా టీకే సురేష్ గారి కార్యక్రమం వచ్చింది. మాకు చాలా సంతోషమైంది. మా కుటుంబ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాను, నాకు స్వాగతం చెప్తాను. అట్లనే మా బంగారుపేట ఎమ్మెల్యే మా ఆత్మీయుడు నారాయణ స్వామి గురించి వాళ్ళకి నా స్వాగతం చెప్తాను. అలాగే మాజీ సచివులైన మా శివశంకర్ రెడ్డి గారు వాళ్ళకి నా స్వాగతం చెప్తాను. ఈ భాగము మాజీ శాసనమైన సంపల్లి గారు వాళ్ళకి నా స్వాగతం చెప్తాను. అలాగే మాకు మా అధికారి వర్గం జిల్లా మా డీసీ మంచి ఇక్కడ పనిచేసి జనాలు స్పందన మా ప్రభుత్వాలు వాళ్ళకి స్వాగతం చెప్తాను. ఏబీసీ బస్ ఉండొచ్చు, మా తహసీల్దార్ ఉండొచ్చు, ఏసీ అశ్విన్ ఉండొచ్చు, అనేకమైన అధికారులు వచ్చినారు. విశేషంగా మాకి మా నిర్మలానంద స్వామి గారు మొదటికి వస్తామన్న పెద్దలు, కానీ వాళ్ళు అమెరికా వెళ్ళారు కాబట్టి మా ఇక్కడ చిత్రాపురం చక్క స్వామి వాళ్ళ పాదానికి నమస్కరించి వాళ్ళకు కూడా నా స్వాగతం పలుకుతాను. అలాగే సుమారుగా 3 ఏళ్ళ నుంచి టీటీడీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ ఆధ్వర్యంలో ఈ శ్రీనివాస కైలాసం జరుగుతా ఉండేది. మాకంత నిజంగా మా కుటుంబానికి మంచిదైతామని నేను అనుకుంటున్నాను. అంటే నేను 2023లో నా కొడుకు పెయింట్ కూడా ఇంకా సామూహిక చేసి ఆ పద్దు కళ్యాణం వస్తుంది, ఆ పద్దుకి కంటిన్యూగా చేస్తాను. ఆ భగవంతుడు ఇక్కడ మా అన్ని ప్రజలకి మంచి చేయాల. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, నేనేది వేరే ఆడంబరాలతో నేను వేరే రాజకీయ ఉద్యోగానికి నేను కార్యక్రమం చేస్తాను. 23 ఏళ్ళు నేను ఎమ్మెల్యే 12 ఎమ్మెల్యే కాకపోతే 23 ఏళ్ళకి చేస్తాను. నాకు ఒక వినంతి, మా పెళ్లిలో అయిపోయారు. నేనేమి చేసేది, మీరు అప్పులు చేసుకోకూడదు, సరళంగా వివాహం కావాలి. కానీ మీరేం చేస్తారు, మా సరళ వివాహాన్ని గ్రామంగా ఈ ఊళ్ళో ఆర్కెస్ట్రా పెట్టుకుంటారు. అప్పుడు మీరు చేసి ప్రయోజనం రాకపోవడం. దయచేసి మీరెవరు అట్లా ఆడంబరాకుండా ఇంత మా పెళ్లిలో ఇంత ఘనంగా ఇంత ఒక ఆనందంగా జరిగిందా, అట్లా ఒక మంచి దాంట్లో గడువు వెంకటస్వామి, తిరుపతి వెంకటస్వామి వాళ్ళ సముద్రంలో మీ పెళ్ళైంది. మీకు భగవంతుడు మంచి చేయాలంటే కోరుకుంటూ, అలాగే ఇప్పుడు మాకి ఇంకా ఇక్కడ వచ్చిన అంత మీడియా మిత్రులలో మా రాకేష్ పవన్ వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినారు. వాళ్ళు కూడా స్వాగతం పెడుతూ టీటీడీ ఈవో వాళ్ళు, ఎగ్జిక్యూటివ్ వాళ్ళు అంతా అక్కడ సిబ్బంది వరకు వచ్చినారు. వాళ్ళకి స్వాగతం చెప్తూ ఇప్పుడు ఒకే ఉన్నాయన ఇప్పుడు మామూలు సామాన్య దాంట్లో కట్టిస్తాము. మీరు ఎంతమంది వచ్చినారు అందరికీ ఒక 15,000 లడ్డూలు తగ్గింది. ఊరికి లడ్డు ఇస్తాను, లడ్డూ తీసుకొని పోయిన పెయింట్ మీకు కోరుకుంటూ మీకు అందరికీ మరోసారి నమస్కరించి ఇప్పుడు ఒక 5 నిమిషాలు మా సురేష్ నాకు మాట్లాడారు. మా స్వామి మన కార్యక్రమంలో మరిపోయిన చెప్తాను. మీకు అందరికీ మరోసారి ధన్యవాదాలు మాట్లాడుతున్నాను. జై